బ్రేకింగ్ న్యూస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ సమావేశం కొనసాగుతుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలను సీఎం ప్రధాని మోదీకి వివరించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్, ఆర్ఆర్ఆర్ ఫ్యూచర్ సిటీకి సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి మోదీకి రిక్వెస్ట్ చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపైన మోదీకి బ్రీఫింగ్ చేశారు ముఖ్యమంత్రి. ఇక విభజన హామీలు, పెండింగ్ నిధులపై విజ్ఞాపనలు అందజేశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, చూసుకుంటే మోదీతో ఉన్న సమావేశంలో ఎటువంటి అంశాలను చర్చిస్తున్నారు? ఇప్పటికే చూసుకుంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ కి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ గురించి చర్చిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇక దీంతో పాటు మరితర విషయాల గురించిన నిర్ణయాలు కానీ సమావేశంలో ఎటువంటి కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది? పూర్తి డీటెయిల్స్ అండ్ శివ. రైట్ రత్న, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనేది ప్రధాని నరేంద్ర మోడీతో కొనసాగుతుంది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి నాయుడు, డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు. వీరందరి ఈ సమావేశంలో ప్రధానంగా పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ఏదైతే ప్రమాదం చోటు చేసుకుందో ఆ టన్నెల్లో కొంతమంది యువకులు చిక్కుకుని ఉన్నారు. దానికి సంబంధించి సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనే అంశాలపై ప్రధానంగా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గతంలోనే సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు కూడా దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దీనితో పాటు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి పలు ప్రాజెక్టులపై కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. దానిలో మరి ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు రెండవ ఫేజు మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్లకు సంబంధించి 42% బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో వాటిపై కూడా చర్చించినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు ఏదైతే ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి త్వరితగతిన పూర్తి చేయడానికి కానీ, ఇటు మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ నిర్మాణానికి నిధులను విడుదల చేసి త్వరితగతిన ఇవన్నీ కూడా పనులని కంప్లీట్ అయ్యే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలనే అంశాలను ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇక గత 6 నెలల తర్వాత మూడవసారి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దీనితో పాటు విభజన హామీలు, పెండింగ్ నిధులు సహా అనేక అంశాలపై కూడా వివిధ రంగాల వారీగా సహాయ సహకారాలు అందించాలని అనే అంశాలపై ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక కార్యక్రమాలపై కూడా ప్రజెంట్ ఏ విధంగా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, లోపల వారితో మాట్లాడుతున్నారా లేదా, వారి పరిస్థితి ఏంటి అనే అంశాలపై కూడా ప్రధానికి వివరించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ అధికారులు కూడా, ఉన్నత స్థాయి అధికారులు, సీఎస్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే డీజీపీ వీరందరూ వెళ్ళిన నేపథ్యంలో ఇంకా వేరే అంశాలకు సంబంధించి ఇటు భద్రతా పరంగా కానీ ఇతరేతర అంశాలపై కూడా, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానితో చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. మరి ముఖ్యంగా గతంలో కూడా అనేక పర్యాయాలు కేంద్ర మంత్రులను కలిశారు. కానీ ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో, అటు మొదటి బడ్జెట్లో కానీ ఇటు వార్షిక బడ్జెట్లో కానీ ఎటువంటి కేటాయింపులు చేయలేదు అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగానే రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్, అలాగే బడ్జెటేతర కేటాయింపులు ఏవైతే ఉంటాయి, బడ్జెట్కు సంబంధించి కేటాయింపులు చేయలేదు కాబట్టి బడ్జెటేతర కేటాయింపులను చేయడం ద్వారా రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకున్న వారు అవుతారు, రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలి అనే అంశాలపై ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు. ఇటు కేంద్ర మంత్రులు కూడా గతంలో కలిసిన సందర్భంలో వారికి కూడా ఆయా శాఖలకు సంబంధించి వివిధ రంగాల వారీగా ఎక్కడ ఆర్థిక లోటు ఉంది, ఆర్థికంగా ఆదుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైన పాలన కానీ, ఇటు సంక్షేమ పథకాలు కానీ అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీల రూపంలో వచ్చే నిధులను కూడా విడుదల చేయాలనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇక విభజన జరిగిన సందర్భంగా, ఇటు ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిన సమయంలో కేంద్రం అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు కూడా ఎక్కడ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి కానీ పరిష్కారం కాలేదు. ఇటు కేంద్ర
హోంశాఖ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు జరిగినప్పటికీ ఇటు సిఎస్, రెండు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్లు, డీజీపీలు సమావేశమై సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా సమస్యలు అనేవి పరిష్కారం కాలేదు. కాబట్టి విభజన హామీలను, పెండింగ్ హామీలు ఏవైతున్న బకాయిలు ఏవైతున్నా అవి కూడా విడుదల చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కాబట్టి అవి మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించి సహకారం అందించాలనే అంశాలపై కూడా ప్రధానికి వివరించినట్లు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ పర్యటన అనేది రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి రావడం, ఆయనతో పాటు ప్రభుత్వ ఉన్నత అధికారులందరూ సిఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ వీరందరూ కూడా రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎటువంటి అంశాలను ప్రధానంగా చర్చిస్తారు, ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధంగా రేవంత్ రెడ్డి విజ్ఞాపనలకు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కానీ శివరాత్రి రోజున భేటీ కావడం, అందులోనూ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి మూడోసారి ప్రధానితో భేటీ కావడం, గతంలో కూడా ప్రతి సందర్భంలో కూడా ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరించే విధంగా కూడా కేంద్రం చొరవ తీసుకోవాలి, ఇద్దరు కూడా కలిసి పనిచేస్తాము, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో, సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాము, పార్టీలు వేరైనప్పటికీ కూడా ప్రభుత్వాలు వేరైనప్పటికీ ప్రజల అభివృద్ధి ఎజెండాగా అందరం కలిసి పనిచేయాలనేది పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దానిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే విషయాన్ని గతంలో పర్యటించి ఆయన కలిసిన సందర్భం కూడా వివరించారు. ఇప్పుడు కూడా అదే విషయాన్ని ఆయన ముందు ప్రస్తావించబోతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి, దీంతో పాటు అనేక అంశాలను కూడా ఆయన ముందుకు తీసుకుని వెళ్ళబోతున్నారు. ఇక ఫర్దర్గా మిగతా విషయాలపై కూడా ఇటు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అయితే అందుతోంది. కానీ ఎవరిని కలుస్తారు ఏంటి అనేది కూడా అధికారికంగా తెలియాల్సింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం మీడియాతో చిట్చాట్ కూడా నిర్వహించబోతున్నట్లు అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. తన అధికారిక నివాసంలో మీడియాతో చిట్చాట్లో ప్రధాని నరేంద్ర మోడీతో ఏ అంశాలపై చర్చించారు అనే అంశాలపై కూడా ప్రధానంగా మీడియాకు వివరించే అవకాశం అయితే ఆఫ్ ద రికార్డ్ తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. రత్న రైట్ శివ, మీరు చెప్పినట్లుగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఎవరు మంత్రులు ఉన్నారు, అటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం మోదీని కలిసిన టీంలో. ఇక దీని తర్వాత మోదీ తర్వాత ఆయన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేస్తారని చెప్పుకోవచ్చు అంటారా, లేదంటే అటు కాంగ్రెస్ అగ్ర నేతల్ని కూడా కలిసి ఇతర అంశాల గురించి చర్చించే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా శివ? రైట్ రత్న, ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం తన అధికారిక నివాసంలో చిట్చాట్ ఉండబోతుంది. ఈ చిట్చాట్లో ఫర్దర్గా ఎవరిని కలుస్తారు, ప్రధాని నరేంద్ర మోడీతో ఎటువంటి అంశాలపై చర్చించారు అనేది కూడా మనకు అధికారికంగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇటు కాంగ్రెస్ పెద్దలను కలవడం కానీ, కాంగ్రెస్ పెద్దలను కలిసిన తర్వాత ఎటువంటి అంశాలపై చర్చిస్తారు, మరొక కేంద్ర మంత్రులు కలుస్తారా లేదా అనేది కూడా మనకు ఒక హాఫ్ అన్ అవర్లో లేదా 1 అవర్లో ఆయనతో చిట్చాట్ ముగిసిన తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.